హలో అందరికి ఈరోజు నాకు చాలా ఆకలి అవుతుంది అన్నమాట. సో అందుకని ఇంట్లో చూసేసరికి ఎగ్స్ ఉన్నాయి అన్నమాట. ఆల్రెడీ నేను పెట్టేసుకున్నాను. నేను ఇక్కడ ఎగ్ని పీల్ చేస్తున్నాను. అంతలో పీల్ చేస్తుంది. సో నేను ఉడకబెట్టుకున్నాను అనమాట. ఇది ఒకటి చేసుకుంటాను నేను. రోస్టింగ్ మెథడ్ చేస్తారు కదా, ఉప్పు కారం దానిపై ఆమ్లెట్ ప్యాన్. సో రెసిపీ స్టార్ట్ చేద్దాము. ముందు మనం ఈ ఎగ్ని మొత్తం పీల్ చేసుకోవాలి. సో నేను ఎగ్ని మంచిగా పీల్ చేసుకున్నాను. ఒకసారి పీల్ చేసుకున్న తర్వాత కడుక్కోవాలన్నమాట. సో ఇప్పుడు మేము ప్యాన్ ఆన్ చేసుకున్నాము. కొంచెం ఆయిల్ పోస్తున్నాము. కొంచెమే ఆయిల్. మనం చేసుకున్న బాయిల్డ్ ఎగ్ని అందులో వేసుకోవాలన్నమాట. అది కొంచెం సేపు అలా రోస్ట్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. స్పూన్తో ఇట్లా ఇట్లా జరుపుతూ ఉండాలన్నమాట. స్పూన్తో జరుపుకోవాలి, మాడిపోదా. హైలో పెట్టకు, చిన్న మంటలో పెట్టు. చిన్న మంటలో చూసారు కదా ఎలా అవుతుందో. సో దీన్ని పెనం మీద ఉంచుకొని ఇలా తిప్పుతూ ఉండాలి. సో ఉప్పు కారం ఇలా పైన పైన కొంచెం చల్లుకోవాలన్నమాట. వేసుకొని మళ్ళీ ఇలా సేమ్ ప్రాసెస్ ఇలా రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇట్ సైడ్ ఎడ్జెస్కి మంచిగా స్టాప్ చేసి మళ్ళీ ఇలా. సో మంట మళ్ళీ వేస్ట్ అవుతుంది కాబట్టి నేను స్టాప్ చేసి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నా. కొంచెం ఇటు సైడ్ కూడా అంటిమనొచ్చు కదా. ఇటు సైడ్ వైట్ కలర్ ఉన్నాయి కదా. ఓకే. సో ఇలా అయితే అవుతుంది మన ఎగ్. ఇప్పుడు దీన్ని కొంచెం సేపు అట్లా రౌండ్ తిప్పి తిప్పుతాం. అలా కొంచెం సేపు చేసుకున్న తర్వాత దీని మీద మీరు మసాలా వేసుకోవాలంటే సో దీన్ని మసాలా వేసుకుంటుంది. కొంచెం లైట్ టేస్ట్ కొంచెం పైన పైన వేసుకొని పెట్టాలి. అలా కొంచెం సేపు అలా వండిన తర్వాత మనం తీసేసుకోవాలి. రెడీ అయిపోయింది. ఇంకొకసారి మంచిగా తిప్పుకోవాలి. ఇంకొకసారి తిప్పుకోవాలి. సో మన ఎగ్ అయితే రెడీ అయిపోయింది. సో మనకైతే ఎగ్ అయితే రెడీ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ ఇంకా నేను చేసుకోవాలన్నమాట. నేను వేసుకుంటా. ప్యాన్ అక్కడ ఉంది, అందులో కొంచెమే ఆయిల్ వేసారేనా. సో కొంచెం అయితే ఆయిల్ వేసుకోవాలన్నమాట. పైన ఆయిల్ వేసుకోవాలి. కొంచెం అంటాను, ఆల్రెడీ ఉంది. చాలు. కారం అవన్నీ ముందు వేస్తాను. ముందు ఆయిల్ని మొత్తం మీద ముందు ఆయిల్ మంచిగా స్ప్రెడ్ కావాలి. స్ప్రెడ్ గొంతుకే సారీ గా సాధ్యపడేసి. నెక్స్ట్ ఎగ్ వేసి ఇంకెంతసేపు వెయిట్ చేస్తావు? సో మన బుజ్జి ఎగ్ని వేసేసుకో. బుజ్జి ఎగ్. ఆగు మరి అవుతుందరు. సో ఇలా పెట్టగానే చిల్లుతుంది అనమాట. ఇట్లా పెట్టగానే చిల్లినట్టు సౌండ్ వస్తుంది. చిల్లుతుంది. తిప్పసలేదు. ఇటు ఒక్క సైడే కాలుతుంది. తిప్పు. అరే అట్లా తిప్పు. సైడ్ అంట మంచి గాలాలంట. మాకు ఇక్కడ దగ్గర వస్తుంది ఆ మసాలాలో. మసాలా వేసిన కాబట్టి వస్తుంది. మసాలా వేసినాం మరి. ఇప్పుడు అయితే లేదా తిప్పు తొందరగా. సో నాకు జారుతుంది అనమాట తీయడానికి. సో ఈమెకైతే మంచిగా ఇంకేమైనా జారట్లేదు అనమాట. ఓవర్ యాక్షన్స్ జారట్లేదు నిజంగా. ఇంకో జారుతలేదా. సరే ఇప్పుడు నేను ట్రై చేస్తా. అవుతుంది ఇప్పుడు. సో కొంచెంసేపు దాన్ని ఇట్లా పెట్టుకున్నాం కదా. సో నెక్స్ట్ మనం ఉప్పు కారం వేయాలి. ఉప్పు కారం వేసుకుంటున్నాను.
కొంచెం వేసుకో. అవసరం లేదు. చాలు. కారం, ఉప్పు అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కారం 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 కూడా చేతిలో వేద్దాం. ఎక్కువ ఎందుకు వేస్తున్నావు? కారం అవుతుంది. కారం ఇప్పుడు దాన్ని మొత్తం మిక్స్ చేస్తే అంతా స్ప్రెడ్ అవుతుంది. ఇలా వేసింది కదా అట్లానే ప్రాసెస్. మసాలా వేస్తున్నావు నువ్వు? వేస్తాను. మసాలా మర్చిపోయింది. మసాలా మీకు ఇష్టం ఉంటే వేయండి. నేను అరే మసాలా అని చెప్పేసి చికెన్ మసాలా, మటన్ మసాలా, సాంబార్ మసాలా వేయకండి. వస్తుంది. తీ ఇప్పుడు నీకే రాదు ఇంకా. బై బై, కథం, గుడ్ బై, టాటా. సో ఈమె పెట్టుడికి అది ఏమైంది, మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఏం కాలేదు, మాడింది. నీకు తెలియదు, ఇగో మాడింది మొత్తం. చూసినారు కదా, నాదైతే దించుకుంటున్నాను. నేను తినేస్తున్నాం అనమాట. ఇంకా బాగానే వచ్చిందిలే. తీసుకురావట్లేదు దీంతో. ఇది కూడా జారుతుంది అన్నమాట. జారుతుంది దీనికోతో కూడా. అయ్యో చూడండి, నేను మంచిగా తింటున్నా. ఎంజాయ్ పండుగ. అయ్యో చూడండి కాదు, నేను మంచిగా తింటున్నా. మీకైతే మంచిగా తింటున్నాను ఏమైనా. బాయ్ బాయ్ గాయ్స్. బాయ్ బాయ్ గాయ్స్. టేస్ట్ అయితే బాగుంది గాయ్స్.